సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్లను పోలీసులు విచారించారు. ముందస్తుగా నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణ సమయాన్ని కేటాయించారు. దీంతో విచారణ నోటీసులు అందుకున్న క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఇద్దరికీ వేర్వేరు ప్రశ్నాపత్రాలను అందించి సమాధానాలు తెలుసుకున్నారు. ముగ్గురు విచారణ అధికారులు వేర్వేరు ప్రశ్నాపత్రాలను అందించి సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై వ్యక్తిగత అభిప్రాయాలు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలను సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నం చేశారు. విచారణ ఎదుర్కొనే క్రిషాంక్ కొణతం దిలీప్ కుమార్ ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రశ్నించే తత్వాన్ని వేడబోమన్నారు. 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. చాలామంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి, ఇదైనా అదైనా అనుకుంటారు. 7 గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు. తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఒక క్వశ్చన్ పేపర్లో 25 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 22 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 20 ప్రశ్నలు. ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు. అవం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే, ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా, కేసీఆర్ గారిని లాగుదామా అని. ఎవరైనా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం. విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసారో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు అని అన్నారు. రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది. కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరంటే మా నాయకుడు పోయి చేస్తాం, రీట్వీట్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం. అది కూడా నేరం అవుతుందా? అయింది రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు, సెర్చ్ ఆపరేషన్ చేస్తాం. మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం. సుప్రీంకోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా 7 గంటలు